అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. పోలవరం విధ్వంసం, వేల కోట్ల నష్టం, ప్రాజెక్ట్ అంచనాలకు మించి దెబ్బతింది. ఈ నిర్మలాలను చూస్తే ఏడుపొచ్చింది. జగన్ వల్లే పోలవరం సర్వనాశనం అయిందని పెద్ద ఆయన చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన డ్రీమ్. అయిన దాన్ని నిజంగా 19 నుంచి 24 దాకా చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ సీఎం అయి ఉంటే ఈ రోజున పోలవరం ఆల్రెడీ వచ్చేసిన లక్షల ఎకరాల సాగులోకి వచ్చేసిన అమరావతి నిర్మాణం జరిగిపోను. ఇప్పుడు మన పిల్లలందరూ చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోకుండా ఇక్కడున్న ఐటీ కంపెనీల్లోనే నెలకు 50,000, ₹1,00,000, 2 లక్షలు, 10 లక్షల దాకా సంపాదించుకునే పరిస్థితి ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు మన ప్రపంచానికి కరోనా వచ్చింది, మన దేశానికి కరువు వచ్చింది. అలాగే చెప్పుకుంటాం చూడండి. అలాగే మన రాష్ట్రానికి జగన్ వచ్చాడు. 5 సంవత్సరాల పాటు ఒక కరువులాగా, ఒక కరోనా లాగా జగన్ వచ్చాడు. కాబట్టి 5 సంవత్సరాల కాలం మన రాష్ట్రం వెనకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు, చూశాడు, పోలవరం ప్రాజెక్ట్ చాలా దారుణమైన పరిస్థితులు ఉందండి. నాకు ఏడుపు వచ్చింది. వేల కోట్ల రూపాయలు అక్కడ నాశనం అయిపోయింది. అలాగే అమరావతిలో కూడా వేల కోట్ల రూపాయలు నాశనం చేశాడు. ఇతను ఎక్కిన వెంటనే అమరావతి పనులు ఆపండి, పోలవరం పనులు ఆపండి అన్నాడు. మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాడు, స్టీల్ ప్లాంట్ కూల్చేసట అక్కడ రాజధాని కట్టెత్తన్నాడు. ఓ ఎమ్మ తొక్కలకోయ్, ఇంకెక్కడ చూడలేదు. స్టీల్ ప్లాంట్ కూల్చేసి దాన్ని జేసీబీలు ఎట్టి సౌదం చేసి మనం చూడ ట్రాక్టర్, ఏ ట్రాక్టర్ పెట్టో బ్లేడ్ ట్రాక్టర్ ఎట్టి మొత్తం అంతా క్లీన్ చేయించేసి అక్కడ మనోడు ఇప్పుడు ఇటుకలేటి కడెత్తడేటండి రాజధాని అన్నాడట. అలాగా అక్కడ 33 ఎకరాలు ఉందట. అలాంటి మనిషి వచ్చాడు మన రాష్ట్రానికి. పాపం ఆయనకి ఏం తెలియదేమో, ఏమీ తెలియనోడిని సీఎం చేసి తప్పు మనమే చేసామేమో. ఇప్పుడు 2వ తరగతి చదువుకునే కుర్రోడిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ క్లాస్లో కూర్చోబెట్టేసి నువ్వు ఆ పాఠాలు చదివారంటే ఆడేం చదవగలడు? 2వ తరగతి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం 2వ తరగతిలో మనం కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనదే. మనం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాం ఆయన్ని. ఆయన ఆలోచన ఎప్పుడు బిజినెస్ చేసుకోవాలి, గవర్నమెంట్ నుంచి ఎలా తీసుకోవాలి, భూములు ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలాగా మనీ లాండరింగ్ చేయాలి, క్విడ్ ప్రో ఖో ఎలా చేయాలి, అవన్నీ తెలుసు ఆయనకి. కానీ ఎలా పరిపాలించాలని తెలియదు ఆయనకి. అలాంటి ఆయన తీసుకెళ్ళి మనం ఏమో ఆయన చేతిలో అధికారం పెట్టామాయే. పెడితే ఆయనకు వచ్చిన పని ఏదో ఆయన చేశాడు. మొత్తం రాష్ట్రం సంకనానికి పోయింది. ఇప్పుడు పెద్ద ఆయన వెళ్ళి అక్కడ బాధపడుతుంటే అండి, ఈ సాక్షి వీళ్ళకి ఇంకా సిగ్గురాలేదండి బాబు. అసలు వీళ్ళకి గోదాట్లో ముంచేసి తెల్లమొహం, పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన చారిత్రాత్మక తప్పిదాలతో జరిగిన విధ్వంసాన్ని వైఎస్ జగన్ పై నెట్టే యత్నం అండి. ఇప్పుడు పోలవరం అలా ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు గారట. ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల కూడా అవ్వలేదు. 5 సంవత్సరాలు జగన్ గారే ఉన్నారు. అయినా కూడా పోలవరం నాశనం అవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నారు. వీళ్ళంటే వీళ్ళు అసలు మనుషులేనంటారు, అన్నం తింటున్నారంటారు. వీళ్ళు అసలు తినేది అన్నమేనా? అసలు గట్టిగా తింటారు వీళ్ళు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది వీళ్ళు. కానీ 5 సంవత్సరాల్లో జరిగిన నాశనానికి కారణం అంతకు ముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు వీళ్ళు. అనుకోకుండా ఒక రోజున సినిమా ఉందండి, చార్మి సినిమా. అది ఆ సినిమాలో ఒక గురువు ఉంటాడు. ఆ గురువు దగ్గరికి పెద్ద పెద్ద కార్పొరేటర్లు, పెద్ద పెద్ద జడ్జిలు, పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా గురుగారు శిష్యులు. ఏట్రా బాబు అంటే, అబ్బా గురుగారు చాలా మంచోడు, మమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి మొత్తం ప్లాన్ చేసి అంతా రెడీ చేశాడు, ఆయన అంత మేధావు లేడని చెప్పేసి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆడికి శిష్యులుగా ఉంటారు. చివరి క్లైమాక్స్కి వచ్చాక ఏట్రా విషయం అని వెళ్తాడు. ఎందుకు పిచ్చోడు ఆ గురువు. ఆడు పిచ్చోడు అనే విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియక నిజం ఇది అనుకుంటే మొత్తం అందరినీ పిచ్చోళ్ళు చేస్తాడు. అలాగే ఇక్కడ జరిగిన ఈ విధ్వంసం ఏదైతే ఉందో, ఈ సాక్షి టీవీని కానీ సాక్షి పేపర్ని కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా అనుకోకుండా ఒకరోజు సినిమాలో ఆ పిచ్చోళ్ళని చేసినట్టే ఈ సాక్షి చదివే వాళ్ళని, సాక్షి టీవీ చూసే వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారా పెచ్చనా పుత్రులారా. అయినా ఇంకా చదువుతున్నారా దాన్ని? ఆ సాక్షి పేపర్ ఎవడో కొనట్లేదనే మళ్ళీ వాలంటీర్లకు 200 జీతం పెంచి ఆ 200తో నువ్వు మళ్ళీ ఆ సాక్షి పేపర్ కొనండి ప్లీజ్ రావు కొనండి రావు, ఎవడో కొనట్లేదు దాన్ని అని చెప్పి అడుక్కుని బుడుక్కుని అమ్ముకున్నారు ఆ పేపర్ని. అయినా ఇంకెవడన్నా సాక్షి పేపర్ చదువుతున్నాడు అంటే మీ అంత డఫాగా ఇంకొక లేరని అర్థం. ఆ సాక్షి టీవీ చూస్తున్నారంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలండి. ఇక్కడ ఇంకొక అబద్ధం చూడండి. సారు ఫీజు డబ్బులు ఎవరు? విద్యా వసతి దీవెనలకు మంగళం. షెడ్యూల్ ప్రకారం జూన్లో ఇవ్వాల్సి ఉన్న ఊసెత్తని ప్రభుత్వం. విద్యా దీవెన కింద సుమారు 708 కోట్లు. ఫీజులు చెల్లించుకుంటే సర్టిఫికేట్లు ఇవ్వమంటున్న కాలేజీలు. దాదాపు 9 లక్షల మందికి చెల్లించాల్సిన నిధులపై స్పందన కరువు. సుమారు 9,55,000 మందికి 600 కోట్లు వసతి దీవెన పైన అదే తీరు. ఏమంటే ఇది రాశారు. నిజంగా ఒకవేళ మీకు నాకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం చదువు అయిపోయింది కాబట్టి ఈ వసతి దీవెన ఇప్పుడు మనకి పడదు కాబట్టి మనకు తెలియదు. కానీ వసతి దీవెన పడే వయసున్న పిల్లలున్న ఇళ్ళు ఉంటాయి, ఆ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు వాళ్ళకని.
మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన నిజాన్నే ఇంత పబ్లిక్గా అబద్ధం చెప్తే అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారండి? కనీసం సిగ్గన్న లేదేటండి బాబు వీళ్ళకి. ఇప్పుడు మనం ఒక అబద్ధం చెప్తున్నాం, ఎదుటోడు తెలిసిపోయింది అన్నప్పుడు సిగ్గుతో చచ్చిపోతుంది కదా మొత్తం ఒళ్ళంతనే. వీళ్ళు ఇక్కడ మాట్లాడేది అబద్ధం. మొత్తం 3,200 కోట్లు ఎంతో బకాయి ఉంది జగన్ రెడ్డిది. 3,200 కోట్లు బకాయి ఉంటే జస్ట్ ఈ నెలది మాత్రమే ఇవ్వలేదు, ఈ సంవత్సరం మాత్రమే అని చెప్పి రాశారు ఇక్కడ. మరి ముందు 2 సంవత్సరాలు ఇవ్వలేదనే విషయం తల్లిదండ్రులందరికీ మాకు తెలియపోవచ్చు, జగన్ రెడ్డి గారు, సాక్షి మీడియా గారు, సాక్షి పేపర్ గారు, కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళ ముఖం మీద మీరు ఇలాగ అబద్ధాలు చెప్తుంటేనే కదా మిమ్మల్ని చెప్పు తీసి కొట్టారు ఈ రోజున జనాలు. మళ్ళీ ఇంకేమన్నా మోసం చేస్తారు? అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది రా బాబు మీకు. ఎవరికన్నా సినిమాలో బ్రహ్మానందం గారు కండక్టర్గా పనిచేస్తాడు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇలాగ ఊగుతో తింటూ ఉంటాడు, ఎందుకంటే ఆ ఊపు అలవాటు అయిపోయింది అతనికి. అలాగే మీకు కూడా అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయి మీరు ఓడిపోయిన తర్వాత, మీరు గుణపాఠం తిన్న తర్వాత, చెప్పు తప్పు తిన్న తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు వచ్చేస్తున్నాయి. కొంచెం మారండి రా బాబు.